పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి అని చెప్పిరి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు అయిన యేసు యొక్క జననము ప్రపంచమునకు ఒక ఆశ్చర్యమును, మరి దేవాది దేవుడు మానవుని ప్రేమించి మానవుని రక్షించుటకు జన్మించినటువంటి ఆ జన్మము అనేకులకు సంతోషము, సమాధానాన్ని కలుగజేసింది. ఈ తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు యొక్క జననమును గ్రహించి, మరి ఆకాశంలో ఉద్భవించినటువంటి ఆ నక్షత్రమును చూచి ఆయనను ఆరాధించుటకు బయలుదేరి వస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి ఆయనను అందరూ అనుకుంటున్నట్లు యేసు ప్రభు పశువుల పాకలో పుట్టిన దినమునే వారు రాలేదు. కానీ దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, ఆయన బెత్లెహేములో పుట్టిన తరువాత, బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట అని చెప్తుంది. అంటే ఆయన పుట్టిన కొంతకాలం తరువాత వాళ్ళు దూర ప్రాంతాల నుంచి మరి ప్రయాణం చేస్తూ యేసు ప్రభుని దర్శించుటకు బెత్లెహేం ప్రాంతంలోనికి వారు ప్రవేశిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అట్టి ప్రయాణము మరి సుమారుగా మరి చరిత్రకారులు చెప్పినట్లు సుమారుగా 1000 చిల్లర కిలోమీటర్లు వారు ఆ దినాల్లో ప్రయాణం చేసి యేసు ప్రభు యొద్దకు చేరుకున్నారు. మరి ఆయన యొద్దకు వారు చేరేసరికి యేసు ప్రభుకి సుమారుగా 2 సంవత్సరాల దాకా వయసు ఉన్నది అని చరిత్రకారులు చెప్తున్నారు. సో యేసు ప్రభుని వచ్చి కలిసినటువంటి వీరు దేవుని వాక్యం చెప్తున్నట్లు 10-11 వచనాల్లోనికి మనం వెళ్తే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియాను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ ముగ్గురు జ్ఞానులు ప్రభు అయిన యేసుని మరి ఆ ఇంటిలోనికి వచ్చి ఆ నక్షత్రం ద్వారా నడిపించబడ్డ ద్వారా ప్రభు అయిన యేసు ఏ ఇంటిలో ఉన్నాడు అంటే అక్కడ పశువుల పాకలో లేడు. యేసు ప్రభు ఒక ఇంటిలో ఉంటూ ఉన్నాడు. సో ఆ ఇంటిలోనికి వచ్చి మరియాను శిశువును చూసి సాగిలపడి పూజించారంట. మరి పెట్టెలు విప్పి వారు బంగారము, సాంబ్రాణి, బోలమును కానుకలుగా అర్పిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహాజ్ఞానులు, ఐశ్వర్యవంతులు, మరి వీరిని రాజులని కూడా చరిత్రకారులు చెప్తున్నారు. వారికి కలిగినటువంటి మహాజ్ఞానం బట్టి ఆకాశములో మరి కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నప్పుడు ఈ యేసు ప్రభు యొక్క జన్మమును తెలియపరిచే ఆ ప్రత్యేకమైన నక్షత్రాన్ని వారు గుర్తించగలిగారంట. హల్లెలూయా. ఆ ప్రత్యేకమైన నక్షత్రాన్ని గుర్తించే జ్ఞానము వారికి సొంతమై ఉంది. అట్టి జ్ఞానులు కూడా మా జ్ఞానమునకు మించినటువంటి ప్రభువులకు ప్రభు అయిన దేవుడు రక్షకుడిగా మా కొరకు జన్మించాడు అంటూ ప్రభు అయిన యేసుని దర్శిస్తూ వారు ఎంతో ఘనముగా ఆయన్ని ఆరాధించి బంగారము, సాంబ్రాణి, బోలమును కానుకలుగా అర్పిస్తూ ఉన్నారు. ఈ బంగారు, సాంబ్రాణి, బోలము ప్రభు అయిన యేసు యొక్క జీవితమును గురించి, ఆయన జీవితంలో ఆయన చేయబోయే కార్యములను గురించి స్పష్టంగా తెలియజేస్తుంది. యేసు ప్రభువుని వారు 3 విధాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి విలువైన వస్తువులతో ఆయన్ని ఆరాధించారు, ఘనపరిచారు. మరి మొట్టమొదటి జ్ఞాని ఆయనకి బంగారాన్ని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
బంగారము దేనికి సూచన అంటే, బంగారాన్ని ఎవరికి ఇస్తారంటే ఒక రాజుకి బంగారాన్ని ఇస్తారు. రాజు అయిన వ్యక్తికి మరి ధరింపజేసే కిరీటము బంగారుతో తయారు చేస్తారు. యేసు ప్రభు ఒక చిన్న పశువుల పాకలో ఒక సామాన్యునిగా జన్మించగా అక్కడున్న ప్రజలకు ఆయన ఎవరో గ్రహించలేనటువంటి వారిగా ఉన్నారు. కానీ ఈ జ్ఞానులకు దేవుడు చేయబోతున్నటువంటి దేవుడు ఎవడై ఉన్నాడు, ఆయన ఎందుకొరకు ఈ యొక్క భూమి మీదకి రక్షకుడిగా జన్మించాడు అని వారు ఇచ్చిన కానుకల ద్వారా దేవునికి కానుకలు ఆయన యొక్క జన్మమునకు సూచనగా మార్చారు. కాబట్టి యేసు ప్రభు బంగారం ద్వారా ఆయన రాజులకు రాజు అంటూ వారు ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఒక చిన్న సామాన్యమైనటువంటి గృహంలో పుట్టినటువంటి బాలుని యొద్దకు మరి మహాజ్ఞానులు ఎక్కడి నుంచో వచ్చి బంగారంను మరి సమర్పిస్తున్నప్పుడు జనులకు ఎంత ఆశ్చర్యం కలిగి ఉంటుంది ఆ దినాల్లో. కానీ నిశ్చయంగా మరియా ఆ బంగారము వారు ఇస్తున్నప్పుడు దేవుని దూత తనతో చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుని ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనం నుంచి 33వ వచనం దాకా మనం చదివితే గాబ్రియలు దూత మరి మరియాతో ఈ విధంగా మాట్లాడుతుంది. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. కాబట్టి గాబ్రియలు దూత మరియా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంది, నువ్వు ఒక కుమారుని కనబోతున్నావు. అతను దావీదు యొక్క సింహాసనమును తన యొద్దకు తీసుకుంటాడు. తను ఆ దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. మరి దావీదు వంశము లేదా యాకోబు వంశస్థులను ఆయన తరతరములు ఏలబోతున్నాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే గొప్ప రాజు నీ గర్భంలో జన్మించబోతున్నాడు. శాశ్వతమైన రాజు నీ గర్భంలో జన్మించబోతున్నాడు. ఆ రాజు యొక్క రాజ్యమునకు అంతం అనేది ఉండదు అంటూ దేవుని దూత మరియాకు ప్రకటించినప్పుడు ఆమె ఆశ్చర్యపోయి ఉంటది. నేను గొప్ప రాజవంశంలోకి చెందిన దాన్ని కాదు, కానీ నా గర్భంలో ఒక రాజు పుట్టబోతున్నాడా, అది కూడా శాశ్వత కాలం పరిపాలించే రాజు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు. అటువంటి రాజును నేను నా గర్భంలో ధరించబోతున్నాను. కానీ ఆ యొక్క మాటను రుజువు చేస్తూ ఇక్కడ జ్ఞానులు ఏం చేశారంట, బంగారం తెచ్చి నీ గర్భంలో పుట్టినవాడు రాజులకు రాజు. ఆయన రాజు మట్టుకే కాదు, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు, ఆయన రాజ్యంలోకి అంతం అనేది ఉండదు అంటూ విలువైన బంగారాన్ని మరి మరియాకు ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనములో పౌలు గారు మరి ప్రభు అయిన యేసుని గూర్చి ఆయన ఎటువంటి రాజు అంటూ చెప్తూ ఉన్నారు. మరి ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడగు సర్వాధిపతి, యుక్త కాలములు యందు ఆ ప్రత్యక్షత కనబరుచును. ఈ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అంటారు. హల్లెలూయా. సమస్తమును ఏలుతున్నటువంటి దేవుడేనా. హల్లెలూయా. ఆయన రాజ్యం ఎక్కడ ఉందంటే ఈ సకల సృష్టి ఆయన రాజ్యమే. మన కంటికి కనిపిస్తున్నటువంటి ఈ భూమండలం అయితేనేమి, ఆకాశం ముందు ఉన్నటువంటి సమస్త సృష్టి, సమస్తమైన నక్షత్రాలు, సమస్తమైనటువంటి సృష్టి, వాటిపై అధికారము, అధిపతి కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సర్వాధిపతి అంట. హల్లెలూయా. సమస్తమును శాశ్వతంగా ఏలుచున్న దేవుడు. హల్లెలూయా. సమస్తమును క్రమపరుస్తున్నటువంటి దేవుడు ఆయన.
రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. అట్టి గొప్ప రాజు, శాశ్వతమైన రాజు నిన్ను నన్ను ప్రేమించి మన రక్షణ నిమిత్తం మన జీవితంలో మనం మారు మనసు పొందుకొని దేవుని నిజ దేవుణ్ణి రక్షణ అనుభవించి అనుసరించాలని మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జ్ఞానులు ఆయన రాజులకు రాజు అంటూ గుర్తించి ఆయనకు బంగారమును అర్పిస్తున్నారంట. అలాగే మరి ఒక జ్ఞాని ఏం చేస్తున్నాడు? ఆయనకు సాంబ్రాణిని ఇస్తున్నాడు. హల్లెలూయా. సాంబ్రాణి దేనికి ఉపయోగపడుతుందంటే, సాంబ్రాణి ధూపం వేయడానికి. మరి పాత నిబంధన కాలంలో యాజకులు అనుదినము ధూపం వేయడానికి సాంబ్రాణిని ఉపయోగిస్తారు. ఆ ధూపమును మండించి దాంట్లో వస్తున్నటువంటి ఆ పొగ ద్వారా దేవుని ధూపంతో ఆరాధిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈయనను మరి ప్రభు అయిన యేసు ఆ చిన్న బాలుడుగా ఉన్నప్పుడే ఆ యొక్క జ్ఞానికి దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, ఈయన గొప్ప యాజకుడు, ఈయనకు గొప్ప యాజకుడు. హల్లెలూయా. మరి యాజకులందరిలోనికి గొప్ప యాజకుడు ఎవరంటే, ఏదో జన్మించినటువంటి చిన్న బాలుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనను గొప్ప యాజకుడుగా ఆయన గ్రహించాడు, ఎరిగాడు కనుకనే ఆయనకు సాంబ్రాణిని తీసుకొచ్చిస్తున్నాడంట. ఒక జ్ఞానికి మరి ప్రభు అయిన యేసు రాజుగా కనిపిస్తుంటే, శాశ్వతమైన రాజుగా కనిపిస్తుంటే, మరొక జ్ఞానికి శాశ్వతమైన యాజకుడు, ఆయన ప్రధాన యాజకుడిగా కనపడుతున్నాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టుదుము. హల్లెలూయా. కాబట్టి ఆయన మరణాన్ని జయించి లేచి పరలోకానికి ఎత్తబడినటువంటి దేవుని కుమారుడైన యేసు గొప్ప ప్రధాన యాజకుడు. హల్లెలూయా. ఆయన ఏ ప్రధాన యాజకుతో పోల్చలేనటువంటి గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన గొప్ప ప్రధాన యాజకుడని యేసు ప్రభు జన్మించిన 2 సంవత్సరాల లోపల జన్మించినప్పుడే ఎరిగి జ్ఞానులు ఏం చేశారు? బోలాన్ని తీసుకొని ఆయన ఎద్దకు వచ్చారట. హల్లెలూయా. ఆయన అనుసరించారంట. ఆయన ఎక్కడున్నాడు? మరి గొప్ప ప్రధాన యాజకుడు జన్మించాడు. ఇప్పుడు వరకు ఉన్నటువంటి యాజకులతో ఆయనకు ఎటువంటి పోలిక లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ గొప్ప ప్రధాన యాజకుడు చేసినటువంటి కార్యం ఏంటి? ఆయన ఎలా గొప్ప ప్రధాన యాజకుడు కాబోతున్నాడని ఆయన గ్రహిస్తున్నాడు. దేవుని వాక్యంలో మనం చదివితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం దాకా మనం చదువుదాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులని మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తం సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుంచి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుడి కుడి పార్శ్వమున ఆసీనుడాయన. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కాబట్టి చూడండి, మిగతా ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారంట? దినదినము ఎన్నటికీ తీసివేయలేని మరి ఈ పాపముల కొరకు వాళ్ళు బళ్ళు మాటి మాటికి అర్పిస్తూనే ఉన్నారు. ఏ విధంగా? పశువులు బలిస్తూ. ఈ పశువుల యొక్క రక్తం ఏం చేస్తుంది? పాపమును కప్పుతుంది, కానీ పాపము తీసివేయలేకపోతుంది. పాపమును కప్పడం మట్టుకే. పాపమును కప్పితే ఏమవుతుంది? ఆ పాపం లోపలే ఉంటుంది, మళ్ళా తీస్తే పాపం కనపడాల్సిందే. కానీ ప్రభు అయిన యేసు గొప్ప ప్రధాన యాజకుడిగా ఆయన ఏం చేశాడంట? ఒకే ఒక్క బలి అర్పణ చేశాడు. ఆ ఒకే ఒక్క బలి అర్పించి ఆయన
ఆయన యందు విశ్వాసముంచు వారిని సదాకాలమునకు పరిశుద్ధులుగా సంపూర్ణులుగా చేసాడంట ఈ గొప్ప ప్రధాన యాజకుడు. ఏమిటా బలి? దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీ 9వ అధ్యాయము, హల్లెలూయా, హెబ్రీ 9వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదివితే, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది నేను గుడారము ద్వారా మేకల యొక్క కోడల యొక్క రక్తంతో కాక స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడట. హల్లెలూయా. కాబట్టి ప్రతి యాజకుడు పశువుల యొక్క రక్తముతో లోపలికి ప్రవేశిస్తుంటే దేవుని మందిరంలోనికి ఈయన మేకల రక్తము కోడల రక్తంతో కాక మన కొరకు మన పాపముల నిమిత్తం కల్వారి శిలువలో ప్రాణం పెట్టుట ద్వారా స్వరక్తముతో ఆయన ప్రవేశిస్తున్నాడట. స్వరక్తముతో ఆయన దేవుని యొక్క ఆలయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఆ స్వరక్తం ఏం చేయగలుగుతుంది? 14వ వచనం చెప్తుంది, 9:14. నిత్యుడుగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయును. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ రక్తము మన పాపములనే కాదు, మన మనస్సాక్షి ఏం చేస్తుంది? నువ్వు పాపివి అంటూ మనం నిందిస్తుంది. ఆ మనస్సాక్షి పాపిని గద్దించుకునేది. ఆ వేదనతో అనేక మంది మరి ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. అయ్యో, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను. కానీ యేసు రక్తం ఏం చేస్తుందంట? మన మనస్సాక్షినే శుద్ధి చేస్తుంది, మన పాపములను కడిగి వేస్తుంది. అట్టి పరిశుద్ధ రక్తమును ఆయన ఆ ప్రధాన యాజకుడైనటువంటి యేసు ఆయన కాచిన రక్తముతో నిరంతరము నిలిచే ఒకే ఒక్క బలి అర్పణ కొరకు ఆయన యాజకుడుగా నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని వాక్యం చెప్తుంది, మరి అదే హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24, 25 వచనాలు మనం చదివితే, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడని ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమును విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తన స్వరక్తాన్ని మరి మరణము ద్వారా కార్చి ఆ తరువాత ఆయన మరణాన్ని జయించి లేచి నిరంతరము జీవించే యాజకుడుగా తయారయ్యాడు. హల్లెలూయా. ఆయన నిరంతరము ఎందుకు జీవిస్తున్నాడంట? ప్రధాన యాజకుడిగా దేవుని సన్నిధిలో తన రక్తాన్ని చేతబట్టుకొని మన నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదిగో నేను వారి కొరకు రక్తాన్ని కార్చాను, వీరి కొరకు ప్రాణమే పెట్టాను, ఇదిగో వీరి పాపములు క్షమించండి అయ్యా, వీరి పాపముల కొరకే ఈ పరిశుద్ధ రక్తము నేను కార్చింది అంటూ మన నిమిత్తము ఆయన దేవుని సన్నిధిలో ఆ పరిశుద్ధమైన రక్తమును చేత పట్టుకొని నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. అట్టి నిరంతర విజ్ఞాపన చేయడం బట్టి మనం పాప క్షమాపణ పొందుకుంటున్నాం, మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనలను కడుగుతూ మనలను నీతిమంతులుగా తయారు చేస్తుంది. హల్లెలూయా. అట్టి గొప్ప ప్రధాన యాజకుడిని ఆ జ్ఞానులు చిన్న బాలుల్లోనే వాళ్ళు చూడగలుగుతున్నారు. అందుకే ఆయన సాంబ్రాణిని తెచ్చి, ఇదిగో ఈయన గొప్ప ప్రధాన యాజకుడు, ఈయన సకల మానవాల్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడైన యేసు అంటూ ఆయనకు సాంబ్రాణిని ఇస్తున్నాడంట. హల్లెలూయా. అలాగే మూడో జ్ఞాని ఏం చేస్తున్నాడు? బోలముని ఇస్తున్నాడు. బోలము దేనికి ఉపయోగిస్తారంటే, ఒక వ్యక్తి మృతి చెందిన తరువాత అతనుకు మరి ఆ యొక్క బోలం అనే సుగంధ ద్రవ్యాన్ని పూస్తారు. ఈ బోలం అనే సుగంధ ద్రవ్యం ఆయనకి ఇస్తూ ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, ఈ వ్యక్తి, ఈ చిన్న బాలుడు సకల మానవాళి యొక్క పాపం నిమిత్తం తను తాను అప్పగించుకోబోతున్నాడు. సకల మానవాళి నిమిత్తం ఆయన మరణించబోతున్నాడు. హల్లెలూయా. సకల మానవాళి రక్షణ నిమిత్తం వారి పాపములను వారి దోషములు తన మీద భరించి
పాపములకు శిక్షగా ఆ మరణాన్ని తనకు స్వీకరించి మనల్ని జీవంలోనికి దాటింపు చేయబోతున్నాడు అంటూ ఆయన బోలమును తీసుకొచ్చిస్తున్నాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మహాజ్ఞాని అయినటువంటి వాడు మరి బోలమును ఆయనకిచ్చుట ద్వారా ఈ చిన్న బాలుడు ఒక దినము సకల మానవాళి యొక్క రక్షణార్థం ఆయన లోకరక్షకుడిగా మారడానికి తను తాను మరణానికి అప్పగించుకోవడానికి వచ్చిన దేవుని కుమారుడు అంటూ ఆయన ఘనపరుస్తున్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో మనం గమనించినట్టయితే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం దేవుని వాక్యం చెప్తుంది, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చుటకై లేపబడిను. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు అంట మనం అపరాధములుగా మన పాపముల నిమిత్తం ఆయన ఏం చేశాడు? సెలవులో మరణించి ఆయన మనల్ని నీతిమంతులుగా మార్చడానికి మరణాన్ని జయించి, పాపమును జయించి, శాపమును జయించి, ప్రతి విధమైన సాతాను క్రియలన్నిటినీ ఓడించి తిరిగి లేచి ఈ దినమున నాతో కూడా మీరు కూడా సమస్తమును జయిస్తారంటూ ఆ జయాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విధంగా బోధమును వారు ప్రభువుకి అందజేస్తూ ఈయన లోకం కొరకు మరణించడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు, లోకం కొరకు తన్ను తాను ప్రాణములు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వారిగా మనము ఆయనను చూచుచున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, యేసు ప్రభు దేవుని మహాకృపను బట్టి ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించడానికి వచ్చాడు. ఆయన నీ కొరకు మరణించడానికి వచ్చాడు, నా కొరకు మరణించడానికి వచ్చాడు. సకల మానవాళిని రక్షించుటకు మరణం పొందుకోవడానికి వచ్చాడండి. ఎందుకంటే పాపం వలన వచ్చి జీతం మరణం. ఆ పాపము యొక్క జీతమైన మరణాన్ని పొందుకుంటున్న సమస్త మానవాళి మరి నరకానికి పాత్రలు అవుతుండగా మార్గమైనటువంటి యేసు సకల మానవుల యొక్క పాపములను మరణం ద్వారా స్వీకరించడానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ 10వ వచనం చెప్తుంది, హెబ్రీ 2:10 చెప్తుంది, ఎవరి నిమిత్తం సమస్తం ఉన్నవో, ఎవని వలన సమస్తం కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట తగును. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన సిలువలో పెట్టిన ప్రాణమును బట్టి అనేకులని దేవుని కుమారులుగా మారుస్తున్నాడు. మనందరినీ కూడా తన రక్తంతో కడిగి మన పాపములను శుద్ధీకరించి దేవునితో సమానముగా ఆయన విశ్వాసం ఉంచు ఆయన దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని ఇచ్చాడంట. అట్లా మన పాపముల నుంచి మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని దేవుని పిల్లలగుటకు మనకు అధికారాన్ని అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. సో జ్ఞానులు యేసు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఆయన రాజులకు రాజుగా చూడగలిగారు. ఆయనలో ప్రధాన యాజకుని చూస్తున్నారు. ఆయన సకల మానవాళి నిమిత్తం ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి లోకరక్షకుడిని చూడగలిగాడు. యేసు నీకెలా కనిపిస్తున్నాడు? ఈరోజు ఒక చిన్న బాలుడిగా కనిపిస్తున్నాడా? లేదా అందరూ క్రిస్మస్ పండుగ అనేది జరుపుకుంటున్నారు కాబట్టి ఒక ఆచారబద్ధమైన క్రిస్మస్ నువ్వు జరుపుకుంటున్నావా? యేసుని నువ్వు గ్రహించావా? యేసు ఎందుకోసం వచ్చాడని ఎరిగావా? యేసు నీకేమై ఉన్నాడో నువ్వు ఎరిగినట్లయితే నీ జీవితం ఎప్పుడో మారిపోయి ఉంటుంది. నీ జీవితము మారు మనసు కలిగి ప్రభువుకి నీ జీవితాన్ని అర్పించి ఉంటావు. మహాజ్ఞానులు వారి జీవితాలను ప్రభువుకి అర్పించుకున్నాడంట. ఒక ఆయనలో రాజులకు రాజును చూశాడు. ఇంకొక ఆయన్ని ప్రధాన యాజకుడిగా మరి ఆయన ఒకే ఒక బలి అర్పించడానికి వచ్చాడని చూస్తున్నాడు. ఇంకొక
ఆయన మరణం ద్వారా అనేకులను నీతిమంతులుగా మార్చబోతున్నాడని గ్రహించాడు. మరి నువ్వు ఈ క్రిస్మస్ దినముల్లో యేసు ఏమని గ్రహించావు? ఆయనను ఏమనుకుంటున్నావు? మరియా ఆమెకు పుట్టినటువంటి బాలుడు అనుకుంటున్నావా? ఆయనలో దాగి ఉన్నటువంటి మర్మమును వారు ఇచ్చిన బహుమానం ద్వారా జ్ఞానులు మనకు తెలియజేస్తున్నారు. ఇకనైనా మనము జ్ఞానులు కలిగి ఒక నిజమైన సంపూర్ణమైన క్రిస్మస్ మనం జరుపుకుందాం. ఆయన నా కొరకు వచ్చిన లోకరక్షకుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన నా నిమిత్తం, నా పాపము దోషము నిమిత్తం సెలవులో మరణించుటకు వచ్చాడు. ఆయన మరణించి నన్ను నీతిమంతునిగా, పరిశుద్ధునిగా చేశాడంటే జ్ఞానము కలిగి హృదయపూర్వకంగా నిన్ను దేవునికి అర్పించుకో. అదే నిజమైన క్రిస్మస్. ప్రార్థన చేద్దాం. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధుల నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జ్ఞానులైనా నిన్ను చిన్న బాలునిగా కాక నీవు వచ్చినటువంటి పని ఏంటి, దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చిన నీవు ఏమై ఉన్నావు అని గ్రహిస్తూ నీలో ఒక రాజులకు రాజు, శాశ్వతమైన రాజుని నైనా, శాశ్వతమైన ప్రధాన యాజకుని, మరణాన్ని జయించి లేయబోతున్నటువంటి లోకరక్షకుని చూడగలిగారయ్యా. అట్టి జ్ఞానం మాకు దయచేయండి. నిన్ను మేము ఎరిగి తండ్రి ఈ క్రిస్మస్ లో అయినా జ్ఞానము కలిగి అయినా మేము ప్రభువుని మా హృదయంలో చేర్చుకునేందుకు మాకు సహాయం చేయండి. అట్టి రక్షణ మారు మనసు అనుభవాల్లో మేము నిజమైన క్రిస్మస్ జరుపుకునేందుకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.